సో, ఇక్కడైతే మనం చూస్తున్నాం గదా! మెగా డీఎస్సీ సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ అనేది 21 నుంచి చేస్తారని జెప్పి మనకి ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. కానీ ఇంకా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో దాని గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఆహ్, కానీ ఈనాడులో ఆర్టికల్ వచ్చిందంటే పక్కా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకుంటది. సో, వాళ్ళైతే మనకి సర్టిఫికేట్‌లు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి 21 గాని, 22 గాని అంటే ఇవాళ 19థ్ ఇంకా 3 డేస్ ఉంది ఆల్‌మోస్ట్. 3 డేస్. అంటే ఫ్రైడే గాని, సాటర్డే గాని అంటున్నారు. ఆహ్, సో, మనకి లాస్ట్ సండే దాకా అయితే మనకి టెట్‌లో మార్క్స్ అయితే అప్డేట్ చేసుకునేదానికి ఛాన్స్ ఇచ్చారు. సో, ఎవరికైతే అంటే కరెక్షన్స్ ఉన్నాయో టెట్‌లో వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చారు. ప్రెజెంట్ అయితే వాళ్ళైతే మార్క్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ స్కోర్ కార్డ్ కూడా అయితే రిలీజ్ చేసేస్తారు. ఎవరైతే టెట్‌లో మార్క్స్ అప్డేట్ అయిన తర్వాత వాళ్ళు ఫైనల్ టెట్ స్కోర్ అంటే ఫైనల్ స్కోర్ కార్డ్ ఇప్పుడు అందరికీ వచ్చాయి కదా! మనకి స్కోర్ కార్డ్ అనేది. దాంట్లో క్వాలిఫైడా కాదా అని చెప్పి స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ చేసేసారు. ఇప్పుడు అయితే గతంలో మనకి ఇంతకుముందు ఎలా ఉండేది ప్రాసెస్ స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత టాపర్స్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ డిస్టిక్ కట్ ఆఫ్ ఉంటుంది కదా అట్లా మెరిట్ లిస్ట్ అలా ఇచ్చేవాళ్ళు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేపట్టేవాళ్ళు కానీ ఇప్పుడేమో దానికి రివర్స్ ఉంది కంప్లీట్గా ఏంటంటే మనకి మొన్న 11th రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు స్కోర్ కార్డ్ మాత్రం ఇచ్చారు దాంట్లో క్వాలిఫైడ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే నడుస్తుంది సో 21 కానీ 22 కానీ సో వాళ్ళైతే మీరు ఏం డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి సో ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకి ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడైతే మనకి ఇది అఫిషియల్ వెబ్సైట్ అండి ఈ రోజు 19th కదా సో ఇప్పుడు టైం 9 o'clock అయింది సో ఇక్కడైతే ఇంకా స్క్రోలింగ్ కానీ మనకి జస్ట్ ఫేక్ సోషల్ మీడియా ఫేక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని నమ్మకండి అని చెప్పి జస్ట్ ఒక స్క్రోల్ అవుతుంది అంతే చూడండి ఇది వెబ్సైట్ దీనికి ఎటువంటి దాని గురించి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు మనకి ఓకే సో మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి సో ఎన్నెన్ని కాపీస్ తీసుకోవాలనేది నేను కంప్లీట్గా ఇక్కడైతే డిస్కస్ చేస్తాను మీరైతే ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకైతే యూజ్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ సో ఏదైనా సరే అండి మీ దగ్గర మెయిన్ డాక్యుమెంట్స్ అంటే ఒక 2-3 సెట్స్ అన్నారు జిరాక్స్ మీరు 5 సెట్స్ అయితే తీసుకోండి కంపల్సరీగా ఎందుకంటే లాస్ట్ మినిట్లో మళ్ళీ జిరాక్స్ కావాలంటే మీరు టెన్షన్ పడకుండా సేఫ్ జోన్గా 5 సెట్స్ అయితే జిరాక్స్ తీసుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు సో ఇక్కడ మీ డిఎస్సి హాల్ టికెట్ కానీ అడ్మిట్ కార్డ్ ఉంటుంది కదా అదొకటి తర్వాత స్కోర్ కార్డ్ మనకి ఇంకా ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి స్కోర్ కార్డ్ని ఓ 5 కాపీస్ చేసుకోండి రిలీజ్ అయింది కాబట్టి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఉంటుంది కదా మీరు డిఎస్సి అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు ఆ అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ 10th సర్టిఫికేట్ ఉంటుంది కదండి సో అది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ యూస్ చేసుకుంటారు లేదు మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ది బర్త్ సర్టిఫికేట్ ఉంటే నో ఇష్యూ అండి ఎందుకంటే మామూలుగా 10th సర్టిఫికేట్ని డేట్ ఆఫ్ బర్త్ రెఫరెన్స్ కోసం యూస్ చేస్తారు బట్ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నో ఇష్యూ బట్ 10th సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ మార్క్స్ మేము సో అది కావాలి తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ అండి సో డిగ్రీ సర్టిఫికేట్ మీరు అది ఉండాలి లైక్ మార్క్స్ మెమో లాగా ఎవరైతే బీఈడి డిఈడి రెండు ఉంటాయి కదా సో వాళ్ళకైతే అవి అవి కూడా కంపల్సరీ ఉండాలి తర్వాత లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ సో ఇప్పుడు ఎవరైతే లాంగ్వేజెస్కి అప్లై చేశారో తెలుగు హిందీ అలా ఉంటారు కదా వాళ్ళ ట్రైనింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి తర్వాత టెట్ సర్టిఫికేట్ మీరు టెట్ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా సో అది ఫైనల్గా మార్క్స్ మెమో ఉంటుంది కదా సో అది కూడా కంపల్సరీ ఉండాలి తర్వాత ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీ ఉండాలండి ఇదైతే మీరు చాలా మంది ఇది ఎందుకంటే లోకల్ స్టాటస్ మీరు ఇక్కడే చదివారు సపోజ్ మీరు పర్టికులర్ డిస్టిక్ అన్నారు సో ఆ డిస్టిక్ లోనే చదివారు అని చెప్పడానికి కోసం ఈ లోకల్ సర్టిఫికేట్ అనేది అంటే ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలండి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అది ఒకవేళ మీకు లేదు అంటే స్టడీ సర్టిఫికేట్ అంటే కొంతమందికి ఏంటంటే ఆ స్కూల్లో చదివిన స్కూల్ ఇప్పుడు క్లోజ్ అయిపోతుంటాయి సంథింగ్ చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి అలాంటి వాటికి ఏంటంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి ఇది మీ సేవలో కానీ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఫర్ 7 yearsగా మీరు ఇక్కడే ఉన్నట్టుగా అది ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్ అంటే కొన్ని మేము చదివిన స్కూల్స్ ఎత్తేసారు ఇప్పుడు లేవంటే అలాంటి వాళ్ళకి ఇది సో సేఫ్ జోన్ కింద రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవలో కానీ గ్రామ సచివాలయంలో కానీ అప్లై చేసుకోండి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటారు కదా వాళ్ళు బీసీ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఈడబ్ల్యూఎస్ సపోజ్ ఇప్పుడు
చాలా మంది ఈడబ్ల్యూసీ కింద కోటా కింద అప్లై చేసి ఉంటారు. సో వాళ్ళైతే మీరు ఈడబ్ల్యూసీ కంపల్సరీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. మీరు అక్కడ అప్లై చేసినప్పుడు ఈడబ్ల్యూసీ పెట్టింటే మాత్రం మీరు కంపల్సరీ. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్. సో మీరు దాంట్లో అప్లై చేసినప్పుడు మాత్రం పెట్టింటే మనకి ఏపీలో సదరం సర్టిఫికేట్ ఇస్తున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్కి. సో అంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది దాంట్లో సదరం సర్టిఫికేట్ అనేది అలాంటిది కంపల్సరీ మీరు ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఎన్సీసీ ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ అన్న ఆర్మీలో పనిచేసిన వాళ్ళంటే వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ సంథింగ్ స్పోర్ట్స్ కోటాలు ఏదైనా మీరు అప్లై చేసింటే మాత్రం ఆ సర్టిఫికేట్లు ఏవైతే మీరు డాక్యుమెంట్స్ అంటే అప్లై చేసేప్పుడు మీరు పెట్టింటే మాత్రం ఆ సర్టిఫికేట్ అనేది మీరు కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. ఇవైతే ఇక్కడ చూసారు కదా, ఈ 13 ఉన్నాయి ఆల్మోస్ట్. ఈ 13 అంటే సర్టిఫికేట్స్ని మీరు 5 సెట్స్గా జిరాక్స్ చేసుకొని సపరేట్గా పెట్టుకోండి. సో 2 కాపీస్ అనేది ఒక 1 కాపీ అనేది జిరాక్స్ కాపీని మీ దగ్గర పెట్టుకోండి. 4 కాపీస్ అనేది అక్కడికి అంటే మొత్తం 5 తీసుకెళ్ళండి. బట్ సపరేట్గా మీరు పిన్ చేసి పెట్టుకోండి. తర్వాత వీటితో పాటు ఇంకా బీసీఏ వాళ్ళకి కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత నాన్ లోకల్ నెగిటివిటీ అంటే ఇదే అండి, రెసిడెంట్ సర్టిఫికేట్. తర్వాత ఇంకో ఇంపార్టెంట్, సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకంటే ఎవరికైతే నేమ్ చేంజ్ అయిందో లేడీస్కి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, లేదంటే కొంతమంది లీగల్గా నేమ్ చేంజ్ చేసుకో ఉంటారు కదా, మేబీ డిగ్రీ అయిన తర్వాత అలా నేమ్ అనేది చేంజ్ చేసుకున్న వాళ్ళకైతే త్రూ ద మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. లేదు మీరు అఫిషియల్గా లీగల్గా నేమ్ చేంజ్ చేసుకుంటే మాత్రం గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, అది కావాలి నేమ్ కరెక్షన్కి. ఎందుకంటే మీ సర్టిఫికేట్లో ఒక నేమ్ ఉంటుంది, ఇక్కడ ఒక నేమ్ ఉంటుంది, మీ ఆధార్ కార్డు వాటిలో ఒక నేమ్ ఉంటుంది. సో దానికోసం అనేది మీరు గెజెట్ నోటిఫికేషన్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నారో టీచర్స్లో వాళ్ళైతే మళ్ళీ ఫర్దర్గా అప్లై చేస్తుంటున్నారు, వాళ్ళైతే వాళ్ళ సర్వీస్ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారో సర్వీస్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత సో అవన్నీ ఒక ఫైల్, ఒక డాక్యుమెంట్ లాగా ఒక ఫైల్ తీసుకొని మీరు ఆ ఫైల్ నీట్గా బండిల్ చేసుకోవడం చాలా బాగుంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి, ఒక 10 కాపీస్ అనేది పెట్టుకోండి. సో అక్కడ ఏదైనా అవసరం అయితే మళ్ళీ ఆ లాస్ట్ మినిట్లో అవునా అని కాకుండా ఇది సేఫ్ జోన్. ఓకే అండి. సో ఇది మెయిన్, మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు. సో ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్, మీరైతే 5 సెట్స్ అయితే తీసుకోండి. సో మనకైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే కట్ ఆఫ్ కానీ మెరిట్ లిస్ట్ కానీ ఫైనల్ లిస్ట్ అంటే ఇంకా ఫైనల్ జాబ్ వేకెన్సీ అనేది అలాట్ చేసేస్తారు, పోస్టింగ్స్ అనేది ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు అనేది మనకి దీంట్లో అయితే ఇచ్చారు. వీళ్ళు ఇది ఎగ్జాక్ట్ కాదు కానీ వీళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు ఇచ్చారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత సెకండ్ వీక్లో ఏమో పోస్టింగ్స్ అంటే రోస్టర్ విధానం దాకా పోస్టింగ్స్ అనేది ఇచ్చేస్తారు. అంటే మెరిట్ లిస్ట్ అంటే ఏమీ ఉండదండి, జస్ట్ హైయెస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ దాకా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో అక్కడ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. సో అక్కడ మళ్ళా ఇక్కడ పోస్టింగ్ ద్వారా ఇప్పుడు సపోజ్ మనకి 16,000 సంథింగ్ 16,000 అరౌండ్ 16,500 ఉన్నాయి అప్రాక్సిమేట్లీ పోస్టులు ఉన్నాయి. సో వాళ్ళకైతే ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ పోస్ట్కి అయితే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. తర్వాత రోస్టర్ విధానం ద్వారా పోస్టింగ్స్ అనేది అలాట్ అయిపోతాయి. సో అది అనేది సెప్టెంబర్ సెకండ్ వీక్లో అయితే చేస్తారంట. సో ఇక్కడ మనకి ఇవాళ ఆర్టికల్ వచ్చిందని బట్టి, సో ఇక్కడ మీకు మ్యాక్సిమం 21st కానీ 22nd నుంచి కానీ స్టార్ట్ అవుతుందని నిర్ణయించిందన్నారు. మనకి ఇంకా అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా రాలేదు. మీకైతే ఒకసారి చెక్ చేసుకోండి, క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా, సో ఆ క్యాండిడేట్ లాగిన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడైతే వెబ్సైట్ చూస్తున్నా, ఇప్పుడు టైం అయితే 9:15 అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ అండి.